అక్కన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సమావేశంలో హాజరయ్యున్న విద్యార్థి మిత్రులకు, ఇక్కడ లూయి బ్రెయిల్ కార్యక్రమానికి సంఘీభావం తెలుపడానికి విచ్చేసినటువంటి పెద్దలకు, విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు నా వందనం. ఈరోజు చరిత్రలో చాలా కీలకమైన రోజు. లూయి బ్రెయిలీ నాకు కూడా, ఆయన కూడా 3వ ఏట తన కంటి చూపులు కోల్పోయినప్పటికీ బతుకు నిరర్ధకమని భావించలేదు. ఆయన కష్టపడి తను భావ వ్యక్తీకరణ కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మనం చదువుకోవాలన్నా, మన ఆలోచనను లిఖితపూర్వకంగా నలుగురికి తెలియజేయాలన్నా మామూలుగా వాడే లిపి సాధ్యం కాదు. ఆ లిపి దాన్ని అభివృద్ధి పరిచి చుక్కలతో ఆయన కొత్త లిపిని పెంపొందించారు. ఆ లిపి కారణంగా స్పర్శతో మనం ఒక్కొక్క అక్షరాన్ని, పదాన్ని చదవడానికి అవకాశం కలుగుతుంది. అట్లాంటి లిపిని పెంపొందించడం వల్లనే మన మధ్యన కానీ, మనకు ప్రపంచానికి మధ్య కానీ సంభాషణ సాధ్యమైంది. లేకపోతే ఆ సంభాషణ కుదిరేదే కాదు. ఆ రకంగా ఒక సంభాషణ చేయటానికి, ప్రపంచ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవటానికి, మన ఆలోచనలు ప్రపంచానికి తెలియజెప్పటానికి బ్రెయిలీ పెంపొందించిన లిపియే ఇవాళ మనకు మూలాధారంగా మిగిలింది. అందుకని ఇది చరిత్రలో చాలా కీలకమైన సందర్భం. ఐక్యరాజ్య సమితి అందుకనే బ్రెయిలీ దినంగా కూడా దీన్ని పాటించాలని 2018లో తీర్మానం చేసింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా బ్రెయిలీ దినాన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ చాలా ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నది, మనుషులము అందరము సమానమే. అందరికీ సమాన అవకాశాలు రాజ్యాంగం కల్పించింది. ఆ అవకాశాలను వాడుకోవటానికి మనకున్న పరిస్థితులను బట్టి కొన్ని అదనపు సౌకర్యాలు అవసరమవుతాయి. ఆ అదనపు సౌకర్యాలు కల్పించడానికి ఇవాళ ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అది చాలదు. మనం ఇంకా చాలా అడగటానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇవాళ కంప్యూటర్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ అనేది మనకు చదువుకోవటానికి, ప్రపంచంతో సంభాషించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఆ టెక్నాలజీ ఒకటి మనకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. మనకుండే సౌకర్యాలు, చదువుకోవటానికి ఉండే సౌకర్యాలు, హాస్టల్ వసతులు మరింత విస్తరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాం. అటువంటి సౌకర్యాల సాధన కోసం తప్పకుండా నేను మీకు నిరంతరం అండదండగా ఉంటానని, సహాయ సహకారాలు అందిస్తానని నేను ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నా. చాలా కీలకమైందంటే మనకున్నటువంటి అవకాశాలు ఎంత పెరిగితే మనం అంత పైకి రావడానికి అవకాశం ఉంటుంది. నేను నా ఒక బోధకుడిగా, ఉపాధ్యాయునిగా నేను పనిచేసిన కాలంలో అనేక మంది క్లాస్ రూమ్ లో చూపు లేనటువంటి వాళ్ళు చాలా మంది క్లాస్ రూమ్ లో పిల్లలు ఉండేది. ఒక సంవత్సరం అయితే మొత్తము చూపు లేని వాళ్ళే ఉన్నారు నా క్లాస్ లో, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అటువంటి పిల్లలతో నాకు సుదీర్ఘమైన అనుభవం, 81 నుంచి ఇప్పటి వరకు నాకు అనుభవం. ఈ అనుభవంతో నేను తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళు చదువులో ఎవరికి వెనుకబడి లేరు. అనేక కోకరికులర్ యాక్టివిటీస్ లో కూడా అందరితో పాటు సమానంగా ఉంటారు. చాలా అద్భుతమైన విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వారిని నేను ఎందరినో చూశాను నా జీవితంలో. కాబట్టి కంటి చూపు లేకపోవటం అనేది మనల్ని శాశ్వతంగా వెనకబడేసిందని చెప్పి మనం అనుకోవద్దు. ఈ అవరోధం వల్ల మరింత ఛాలెంజ్ గా జీవితాన్ని తీసుకొని, ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొని మనం ఇంకా పైకి రావడానికి పట్టుదలతో ప్రయత్నం చేయాలి. బ్రెయిలీనే ఆ పట్టుదలను ప్రదర్శించకపోతే మనం ఇవాళ ఇంతమంది చదువుకునే అవకాశాన్ని కూడా పొంది ఉండే వాళ్ళమే కాదు. కాబట్టి బ్రెయిలీ నుంచే మనం నేర్చుకోవలసింది, స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితో మీరంతా ఇంకా ఎదగాలని నేను కోరుకుంటున్నా. మీరు ఇంకా ఉన్నత స్థానాల్లోకి చేరాలని చెప్పి
మీ అందరినీ ఆశీర్వదిస్తూ మరొకసారి మీ అందరికీ లూయి బ్రెయిలీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ బ్రెయిలీ దినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందుల అక్షర ప్రదాత డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 216 బర్త్డే సెలబ్రేషన్ వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులకు, ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. సో మనందరికీ తెలుసు డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గురించి వందల సంవత్సరాల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. మీ జీవితాలలో వెలుగు నింపిన వ్యక్తి డాక్టర్ లూయిస్ బ్రెయిలీ. వందల సంవత్సరాల నుంచి మనం ఆయన తలుచుకుంటున్నాం. బట్ మీకు 50-60% మాత్రమే జీవితంలో వెలుగులు రూపొందించబడింది డాక్టర్ లూయిస్ బ్రెయిలీ వల్ల. మరి మిగతా 40% మీ జీవితంలో వెలుగులు నింపాలంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. నా వంతు సహాయంగా మీ అందరికి తెలుసు దాదాపు 15 సంవత్సరాల నుంచి పట్టుబట్టి మరి ఎప్పుడైనా గెస్ట్ గా నన్ను డాక్టర్ లూయిస్ బ్రెయిలీ బర్త్డేకి పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తూ ఉంటారంటే దాదాపు 100 మందికి 1000 మందికి గ్రూప్ 1 కోచింగ్ గానీ, గ్రూప్ 2 కోచింగ్ గానీ, టెట్ టీచర్ జాబ్స్ కోచింగ్ గానీ, డిఎస్సి గానీ, గ్రూప్ 4 గానీ ఫ్రీగా ఆఫ్లైన్ ఆన్లైన్ ఇచ్చే రామయ్య కోచింగ్ సెంటర్ మాత్రమే. ఒకసారి ఈ హాస్టల్లో 11 మంది టీచర్ జాబ్ కోచింగ్ తీసుకుంటే 11 మందికి టీచర్ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు సన్మానం జరిగిన 20 మందిలో దాదాపు 90% రామయ్య సంస్థ విద్యార్థులే జాబ్ సాధించింది. సో కాబట్టి ఎవరికి తోచిన సాయం ఇక్కడ ఉన్న పెద్దలు మనను లూయిస్ బ్రెయిలీని వందల సంవత్సరాల నుంచి ఎలా గుర్తు పెట్టుకుంటున్నారో మనం ఎంతో ఇంత సహాయం చేస్తే మనను కూడా సంవత్సరానికి ఒకసారి ఇదే వేదిక మీద వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతిసారి కూడా 15 సంవత్సరాల నుంచి ప్రతిసారి బర్త్డేకు నేను చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతూ ఉన్నాను. ఫ్యూచర్ లో కూడా అటెండ్ అవుతూ ఉంటాను. మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు చేస్తూ ఉంటాను. సో అక్షర ప్రదాత డాక్టర్ లూయిస్ బ్రెయిలీ. బట్ మనం సహాయం చేస్తే మీ జీవితంలో మీ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఉంటారు. అదే ఒక్కళ్ళకి జాబ్ వస్తే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఎంతో 100 మంది ఎంతో సంతోషంగా గడుపుతుంటారు, మీ అందరు తెలిసిందే. సో మీకు ఆల్రెడీ నేను 15 సంవత్సరాల కింద ఉచితంగా కోచింగ్ ఇస్తాను. బట్ మీరు వచ్చేటప్పుడు సదరన్ సర్టిఫికేట్ ఒకటి, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని వస్తే మీకు ఏం కోచింగ్ కావాలనేది నేనే సెలెక్ట్ చేసి మీకు ఆఫ్లైన్ కావాలన్నా ఆన్లైన్ కావాలన్నా నువ్వు ఇండియాలో ఎక్కడున్నా కూడా రామయ్య కోచింగ్ సెంటర్ ద్వారా మీకు కోచింగ్ ఇస్తాను, హామీ ఇస్తున్నాను. నేను 15 సంవత్సరాల కింద మా ఇన్స్టిట్యూట్ లో మీ అందరి ముందు అనౌన్స్ చేశాను. మీకు రోడ్డు మీద నడవడానికి కూడా స్టిక్స్ అరేంజ్ చేశాను. దాంతో పాటు మా కుటుంబం మొత్తం కూడా కళ్ళను దానం చేశాం. కళ్ళను దానం చేయడం వల్ల రేపు ఫ్యూచర్ లో ఎంతో మందికి అందులకు ఉపయోగపడే ఛాన్స్ ఉన్నది. మనం చనిపోయినాక మన కళ్ళేం చేసుకుంటాం, అందుకనే మా కుటుంబం మొత్తం కూడా కళ్ళను దానం చేశాం. సో అందరూ ఇండియాలో ఉన్న రెగ్యులర్ గా అంటే వరల్డ్లో దాదాపు 1,60,000 మంది చనిపోతున్నారు రెగ్యులర్ గా. వాళ్ళందరూ దానం చేస్తే, కళ్ళు దానం చేస్తే 15 రోజుల్లో అందులు లేకుండా పోతారు. 15 రోజుల్లో వాళ్ళు అందులు లేకుండా పోతారు. సో అటువంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ ద్వారా అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటది. సో కాబట్టి గవర్నమెంట్ పరంగా ఉపయోగపడాలి. మనం ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో ఇంత సహాయం చేసిన వాళ్ళే. ఈ పెద్దలు ఇంకా ముందు కూడా ఇంకా గొప్పగా పనులు చేయాలి. ఇంకా మేము కూడా మీకు ఎటువంటి సహకారాలైనా గవర్నమెంట్ ద్వారా అయినా, నా వల్ల కూడా మీకు ఎటువంటి సహకారాలైనా ఎల్లప్పుడూ నా కోచింగ్ సెంటర్ మెట్లు మీరు 24 అవర్స్ తెరిచే ఉంటాయి. ఎప్పుడైనా రావచ్చు. ఈ గ్రూప్స్ కోచింగ్ కావాలన్నా, టీచర్ జాబ్ కోచింగ్ కావాలన్నా, నీకు ఏ కోచింగ్ కావాలన్నా రామయ్య సంస్థ ద్వారా గవర్నమెంట్ ఇవ్వకున్నా కూడా నేను ఫ్రీగా 15 సంవత్సరాల నుంచి మీకు అందిస్తున్నాను. ఇక ముందు కూడా అందిస్తాను. థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించాను. థ్యాంక్ యూ. 40% ఆ కట్టు చూపేమో అది మీ కోచింగ్ సెంటర్ ద్వారా మా పిల్లలకు వస్తున్నది. దానికి ఏంటంటే నేను
సంవత్సరం నేనే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండి గత సంవత్సరం నేనే మీ కోచింగ్ సెంటర్కి వచ్చి ఇద్దరిని ఇద్దరికి కోచింగ్ సెంటర్ బిడ్డలు నేనే తీసుకుపోయినా అందులో వాళ్ళ అక్కకు వచ్చింది అంటే మా భార్యకు వచ్చింది డిఎస్సీలో మా మిస్సెస్ ఈ కోచింగ్ సెంటర్ వల్లనే ఆ ఉద్యోగం పొందగలిగింది. దాంతో పాటు మీరు నాకు 10 సంవత్సరాల నుంచి మా కోసం సర్వీస్ ఇస్తూ మమ్మల్ని కోచింగ్ సెంటర్లకు పరిమితం కాకుండా మమ్మల్ని విద్యా భవిష్యత్తులో అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. కాబట్టి మీకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేతులు జోడించి ఎన్నిసార్లు నమస్కరించినా తప్పలేదు. ఎందుకంటే మా పిల్లలు మా ఏంటి దళితుడి అదేదో యాప్ కావాలి అడుగుతున్నారు. ఈ యాప్ అక్కడ లేదు. మన కోచింగ్ సెంటర్ ఇంకా ఏంటి ఎందుకు ఏ బోర్డు ఎందుకు మీకు ఏ పని ఇలాంటి వ్యక్తులు పెట్టుకొని యాప్ కావాలి తిరుగుతున్నారు. ఏం అక్కర్లేదు. మన భవిష్యత్తును తయారు చేయడానికి మన ఉద్యోగాలు కల్పించడానికి మన రాబోయే లక్షణాలు అందుబాటులో ఉన్నారు. మీరు అక్కడ దాకా లేదు. ఒక్క మాట లక్షణాలు పోతే మీకు అన్ని రకాల సదుపాయాలు వస్తాయి. రాబోయే రోజుల్లో మీరు కూడా మంచి ఉద్యోగాలు దానికి కారణమని చెప్పి ఈ సభకు తెలియజేసుకుంటూ మన వికలాంగుల సమాజానికి మనం దేవుడి లెక్క కొలిచే లూయిస్ బ్రెయిలీ జయంతిని 216వ జయంతిని మన ముసరంబాగ్ టీవీ టవర్ హాస్టల్ పిల్లలు ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన కోదండరామ్ సార్ గారికి, మరి ఇక్కడ రామయ్య కోచింగ్ సెంటర్ డైరెక్టర్ లక్ష్మయ్య గారికి, మిగిలిన ప్రముఖులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రమా మీ అందరికీ తెలుసు ఇదే రోజులలో కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సేమ్ టైంకి మీరు ప్రోగ్రామ్ పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు నేను మీ టైంని మార్చి 1 o'clock చేయడం జరిగింది. 2 గంటలకి ఆ ప్రోగ్రాము పూర్తిగా స్టార్ట్ అయింది. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ని ముగించుకొని మన శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు కూడా వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం అనంతరం అక్కడికి రావాలనే విషయం ఆలోచన చేస్తున్నాం. అక్కడ సరే ఇక్కడ మంచి లంచ్ ప్రోగ్రాం తర్వాతనే మీటింగ్. ఈసారి మొదట లంచ్ ప్రోగ్రాం పెడుతున్నాం 1 to 2 మధ్యలో, ఆ తర్వాతనే మనం ప్రోగ్రాం చేస్తున్నాం. ఇక నేను మీ అందరికీ తెలుసు కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మనం మొదటిసారి మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. గత 10 సంవత్సరాల్లో 2 సార్లు జరిగింది మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్. మనం వచ్చిన 100 రోజుల్లోనే పెట్టుకున్నాం. లూయిస్ బ్రెయిలీ ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆధునీకరించే మార్గాన్ని తీసుకురాబోతున్నాం. లూయిస్ బ్రెయిలీ ప్రెస్ మూతపడడానికి సిద్ధంగా ఉంది. దాన్ని అభివృద్ధి చేసే విధంగా దాంట్లో ఉద్యోగుల సంఖ్యని పెంచడం జరిగింది. తర్వాత 2000 క్యాలెండర్లు కూడా బ్రైలీ క్యాలెండర్స్ కూడా ఈసారి రూపొందించడం జరిగింది. అవన్నీ కూడా మీ హాస్టల్కి పంపించే ప్రయత్నం చేస్తాను. ఎన్నడూ లేని విధంగా 10th క్లాస్ చదివే బ్లైండ్ స్టూడెంట్స్ అందరికి కూడా మనం ఈసారి ల్యాప్టాప్లు ట్యాబ్లు ఇవ్వబోతున్నాం. ఆ పైన చదివే విద్యార్థులకి హైలీ టెక్నాలజీతో కూడిన ల్యాప్టాప్లను కూడా ఈ నెలలోనే ఇవ్వడానికి మనం ప్రణాళికలు కూడా సిద్ధం చేసినాం. దాదాపు 2000 ట్రై మోటరైజ్డ్ వెహికల్స్ వికలాంగుల స్కూటర్లు, ఒక 2000 స్కూటర్లు కాక మనము ఈ నెలలో మనకు వస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి వాటిని వికలాంగులకు పంచే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. ఎప్పుడు జరిగే విధంగా కోచింగ్ ప్రోగ్రామును కూడా త్వరలోనే మనం ప్రారంభించబోతున్నాం. 50 లక్షల రూపాయలతోని ఈసారి కోచింగ్ ప్రోగ్రామ్ని మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా దాన్ని కూడా మనం ఈసారి ప్రారంభించబోతున్నాం. సరే, నాకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది, నేనే దాన్ని స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అక్కడికి వెళుతున్నాను. మీరు అందరూ అన్నిదా భావించకుండా నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ వికలాంగుల ఐక్యత. థ్యాంక్ యూ. ఈ సభ జరుపుకోవడానికి ముఖ్య కారకులు, కమిటీ సభ్యులు, అధ్యక్షులు, సభ అధ్యక్షులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నాకు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా కమిటీ సభ్యులకు, చైర్మన్ కి మరియు సభ అధ్యక్షులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసి మన
లూయిస్ బ్రెయిల్ అనేది చాలా గొప్పవాడు. అంతటి గొప్పవాడి గురించి మాట్లాడే అర్హత కానీ వయసు కానీ నాకు లేదని నా ఉద్దేశం. ఎందుకంటే మరో చరిత్రను తిరిగి రాసింది ఎవరు కాదు, అందుల జీవితాల్లో కూడా ఒక వెలుగును నింపే ఒక యోగుడు మన లూయిస్ బ్రెయిల్. మరొకసారి లూయిస్ బ్రెయిల్ బర్త్డే సందర్భంగా మరొకసారి మన చప్పట్లతో అతనికి మన ధన్యవాదాన్ని అర్థం చేసుకుంటాం. ఒక మనిషి ఎదగాలంటే దానికి విద్య అనేది చాలా ముఖ్యం. చాలా మందికి అన్ని అంగవైకల్యం లేకుండా అన్ని మంచిగా ఉన్న వాళ్ళే సాధించాలంటే చాలా కష్టపడుతున్న ఈ రోజుల్లో అందరిని అధిగమించి గవర్నమెంట్ జాబ్లు, గ్రూప్ 4 జాబ్లు కొట్టడం అనేది అంత మామూలు విషయం కాదు, చాలా గొప్పదైనది. అది కూడా లిపి భాషలో, లూయిస్ బ్రెయిల్ రచించిన ఈ లిపి భాషలో నేర్చుకుంటూ ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం అనేది చాలా గొప్ప విషయము. అదేవిధంగా మా సంకీర్తన ఫౌండేషన్ నుంచి మేము వీలైనంత వరకు పేద విద్యార్థులకు, అనాథలకు ఎడ్యుకేషన్ పరంగా, నిత్యావసర సరుకుల పరంగా ప్రతిదీ కూడా మా ఫౌండేషన్ నుంచి వర్క్ చేస్తున్నాము. అదే విధంగా రీసెంట్ గా 2 రోజుల క్రితము ముషరాబాద్ లోని గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ కి 2 వాటర్ డిస్పెన్సర్లు 30,000 రూపాయలు గల వాటర్ డిస్పెన్సర్లను అందించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత నేను నా కళ్ళారా చూశాను. అక్కడ వాళ్ళు పడుతున్న బాధ నీటి కోసము, మంచి నీటి కోసము లేదా వేడి నీటి కోసం. ఎందుకంటే చలికాలము మన ఇంట్లో అంటే అందరికీ ఉంటారు, వేడి నీళ్ళు అడగంటే పెట్టే వాళ్ళు ఉంటారు, తెచ్చే వాళ్ళు అందరు ఉంటారు. కానీ ఒక హాస్టల్ మనకు ఒక వార్డెన్ తప్ప ఇంకెవరు ఉంటారో మనమే అన్ని చూసుకోవాలి. కానీ వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు 2 ఫ్లోర్లను కలిపి ఒక్కొక్క వాటర్ డిస్పెన్సర్ 2 వాటర్ డిస్పెన్సర్ ఇవ్వడం జరిగింది. అదే కాదు, పేద విద్యార్థులకు చదువు కాదు, మేము ఇంతకుముందు గవర్నమెంట్ కాలేజెస్ లలో కానీ అక్కడ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టడం జరిగింది. ఈ సంకీర్తన ఫౌండేషన్ మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలో కూడా మీకు హెల్పింగ్ చేయడానికి రెడీగా ఉన్నాము. మేము మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ హాస్టల్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా మాకు సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా కమిటీ అధ్యక్షులకు, కమిటీ మెంబర్లకు, అలాగే ఈ ముషరాబాద్ వార్డెన్ గారికి, హాస్టల్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు అండ్ అలాగే మన రామయ్య ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారు, వీళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారితో కూర్చొని ఈ రోజు మాట్లాడుతున్నా అంటే కారణం సంకీర్తన ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ లేకపోతే నేను లేను. ఈ ఫౌండేషన్ ఉండడం వల్లనే ఈ రోజు నేను వీళ్ళ ముందర పెద్దల ముందర కూర్చొని మాట్లాడుతుండడానికి కారణము నా ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలి, ప్రతి వీధికి గడప కూడా నా ఫౌండేషన్ వెళ్ళాలనేది ఒకే ఒక చిన్న కోరిక నాది. దానికి మీరందరూ సపోర్ట్ చేయాలి. మీ నుంచి ఇంకా కూడా లాభం పొందేలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.